అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఎల్బీ కాలనీలో మహిళపై దాడి, అవమానం తాళలేక మహిళల ఆత్మహత్యాయత్నం. ఇంటి ముందుకు నీళ్లు వదిలారనే సాకుతో హుసేన్ పీరా, గుల్జరీ బే, షేక్ షావలి అనే ముగ్గురు వ్యక్తులు మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని, వాషింగ్ మిషన్ ని ధ్వంసం చేశారని బాధితులు పేర్కొన్నారు. అనంతరం వారి మీదే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ అవమానం తాళలేకే బాధితురాలు మహబూబీ వాస్మాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలు 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తమపై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అక్కడ వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటి గొడవలు వచ్చి వాళ్ళ భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి నన్ను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొట్టినారు. మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ మా పైన కంప్లైంట్ ఇస్తామని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొట్టినారు. ఆ బాధ భరించలేక నేను పాయిజన్ తీసుకున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసిన 3 రోజులు అవుతుంది. ఇంతవరకు సముద్రం పోలీసు వాళ్ళ దగ్గరికి కంప్లైంట్ వెళ్ళినా కానీ వాళ్ళు ఎంక్వైరీకి అయితే రావాలి. వాళ్ళకే ఫేవర్గా ఉన్నారని నా ఆందోళన. మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్. అయినా పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చెప్పి పంపించినారు సార్. మళ్ళీ ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మా పైన కంప్లైంట్ ఇస్తామని మళ్ళీ దాడి దిగినారు. వాళ్ళ అల్లుడు ఉన్నారు సార్. అందరినీ వాళ్ళ మెకానిక్ పని చేస్తాడు. ఒక 20 మంది 30 మందిని తీసుకొని వస్తాడు సార్. ఏమన్నా మాట మీ మీద దాడి చేసిన వ్యక్తుల పేర్లు ఏం పేరమ్మా? ఎవరు వాళ్ళు? హుసేన్ పీరా సార్, షేక్ షావలి సార్, గుల్జార్ ముగ్గురు. దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంటి ముందుకు నీళ్లు వచ్చాయనే సాకుతో ఒక మహిళ మీద బుక్కరాయ సముద్రానికి చెందిన ఒక వర్గం వారు ఆమె మీద దాడి చేయడంతో ఆమె అవమానాన్ని తట్టుకోలేక వాస్మాలు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగిందని ఆ బాధితురాలి భర్తను అడిగి మనం తెలుసుకుందాం. ఆయన మన దగ్గర ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది? పొద్దున్నే 7 గంటలప్పుడు నేను పనికి పోయేసరికి నా భార్యను ఇంటికి పోయి ఈడ్చి కొట్టినారు. మళ్ళా పైన వాషింగ్ మిషన్ వాళ్ళు కొట్టేసి పిల్లి వాళ్ళు కొట్టేసి అక్కడ పట్టేసి శిక్ష అది హుసేన్ మీద ఫస్ట్, మళ్ళీ శిక్ష భార్య, మళ్ళీ శిక్ష వాళ్ళు ముగ్గురు దాడి చేసినారు. దాడి చేసిన సంవత్సరంలో మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళని ఇంటికాడికి తప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినారని చెప్పి మళ్ళీ ఏరే వాళ్ళు ఆసుపత్రికి అడ్మిట్ కావాలన్నా కమ్మినా మేము చెప్పినామంటే పోలీసు వాళ్ళు రమ్మన్నారు కాబట్టి పోలీసు స్టేషన్ పోయినాము. పోయిన తర్వాత ఏం చెప్పినారు వాళ్ళకో మాట మాకు మాట మాట్లాడి నాకు రాదు, వాళ్ళంతా సైలెంట్, మేమంతా ఒకటి మాట్లాడేది పోలీస్ స్టేషన్ మాత్రం తెలియదు. కఠినంగా ఒకటి మాట్లాడిన వారికి వాళ్ళు ఏమన్నారు, నోరు ముఖ్యం తీసుకొని వచ్చినారు. మేము వచ్చిన తర్వాత ఆడపిల్లలు చెల్లెందుకు చెప్పినది నన్ను ఇంటికి వచ్చినారని వాళ్ళు వచ్చినారు. బాధ్యతగా వచ్చిన దానికి వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ నువ్వు మనుషులు పిలిపించినావని చెప్పి ఇంట్లో దూరుకున్న తర్వాత మళ్ళీ పోయిన తర్వాత వృత్తులని వాళ్ళే వచ్చి దండిస్తున్నారు. వాళ్ళందరూ తోడుకొని పోయి అల్లుడని తోడుకొని నా భార్యను తిరిగి పట్టుకొని అగమట్టిన ఆడని చెప్తూ మళ్ళీ వీళ్ళ మీద చెప్పిందానికి పోలీసులు వచ్చి దండిస్తున్నారు. రాత్రి నిన్ననే కదా మీరు చెప్పింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కోసము వాళ్ళ బిడ్డల కోసం చేసినారని చెప్పినారు. చెప్పిన వాటి ప్రకారము మళ్ళీ మేము సైలెంట్గా ఊరుకున్నాం. సరేలేని ఊరికైన తర్వాత ఎక్కడో అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఏం మీకుంటారు ఇంతమంది వచ్చి కూడా ఏం చేసినారని నిజానికి ఈ పని చేసుకుంది. ఆ పరిస్థితి చాలా గిట్టిగా ఉంది కాబట్టి మీరు దయచేసి ఏమన్నా కానీ మాకు తెలియదు. వాస్మైల్ తగ్గి నేను స్టోర్ దాకా పోయి వచ్చేసరికి ఇంటి దాకా వచ్చే కనీసం కనీసం 2 గంటలు 2 గంటల సేపు రాలని ఏమో ధైర్యం విధిన వచ్చిన దానికి నేను గట్టకేసుకున్నాను. వాళ్ళు ఏమంటారు ఏం బిక్కుంటారు, బిక్కుని నేను ఇంతమంది వచ్చి ఏం బిక్కున్నారు అన్ని దానికి పని చేస్తున్నాను. వచ్చిన గాయాలైనా తలకే బుట్ట పగిలింది. వేరే వాళ్ళు కూడా చెప్పినారు బుట్ట పగిలిందా హాస్పిటల్లో అడ్మిట్ కాండి అయినా కానీ పోలీసు వాళ్ళు చెప్పిన దానికి మేము పోలీస్ స్టేషన్ దాకా పోయినాం కానీ హాస్పిటల్కి రాలేదు. అది
సో ఇది పరిస్థితి, బాధితురాల పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని బాధితులు భర్త మంది చెప్తున్నారు. అయితే వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ డేవిడ్తో నరేష్, కేటీవీ న్యూస్.